వెంట్రుక రాసి సిటీ లైఫ్ తో మసి నగరవాసంలో కేశాలకెన్ని కష్టాలో. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఏంటి సార్ పాషా గారు, ఒకవైపే చూస్తోందా పోలీసు వ్యవస్థ, నాణ్యానికి ఒకవైపే చూస్తోందా, లేకపోతే ఆ సినిమా డైలాగ్ లాగా ఒకవైపే చూడండి రెండో వైపు చూడకుండా అన్నట్టు తయారైన పరిస్థితి? ముందుగా సాక్షి ప్రేక్షకులకి, ప్యానెల్లో నా తోటి మిత్రులందరికీ నమస్కారం అండి. సార్, ఇక్కడ రెండు వ్యవస్థలు ఉన్నాయి. ఒకటి మనకు తెలిసినట్టు ప్రభుత్వం, రెండు పోలీస్ వ్యవస్థ. ఈ రెండు వ్యవస్థలు ఒక దాంట్లో ఇంకోటి కలగజేసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వము పోలీస్ వ్యవస్థని పాలిటిక్స్లోకి లాగకూడదు, పోలీసు వ్యవస్థ ప్రభుత్వం చేస్తున్నటువంటి పాలిటిక్స్లోకి రాకూడదు. వాటి పని అది, దాని పని అది, దీని పని చేయాలి. కానీ కొన్ని రోజుల నుంచి సర్ప్రైజింగ్గా పోలీసు వాళ్ళు అంటే పాలిటీషియన్ భాషని మాట్లాడుతున్నారు. మొన్న మనం చూసినాం కర్నూలులో ఒక డిఐజీ ర్యాంక్ ఆఫీసర్ మాట్లాడిన భాష. ఈ రోజు అనుకుంటే నాకు వీడియో వచ్చింది, ఇక్కడ విజయవాడ సిపి గారు, కమిషనర్ గారు, ఆయన మాట్లాడినటువంటి రాజశేఖర్ బాబు గారు అంట, ఆయన మాట్లాడినటువంటి మాటలు విని నిజంగా నేను సర్ప్రైజ్ చెప్పాను. ఎందుకంటే వాళ్ళు ఒక పెద్ద అధికారులు, అంటే పెద్ద పదవిలో ఉన్నటువంటి అధికారులు. ఒక్కసారి మీరు పర్మిషన్ ఇస్తే ఒక వీడియో ఉందండి, అంటే ఆయన మాట్లాడింది ప్లే చేస్తా. చాలా కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ నాకు తెలిసి కొంచెం జాగ్రత్తగా వింటే కేసెస్ పైన రిజిస్టర్ చేయడం జరిగింది. సోషల్ మీడియాలో జుగుప్సాకరంగా, అసభ్యకరంగా పోస్టులు పెడితే ఎటువంటి పరిస్థితులు ఉపేక్షించేది లేదు. ఇటువంటి జుగుప్సాకరమైన వ్యక్తులు, ఇటువంటి నీచమైన భాషను ఉపయోగించే వ్యక్తులు, వీళ్ళని ఫాలో అవ్వడం తప్పే. దయచేసి అట్లా ఎవరైనా ఫాలో అవుతుంటే మీరు ఇమీడియట్ గా అన్ఫాలో కాండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మేము వాళ్ళని విట్నెస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కొందరికి నోటీసులు కూడా సర్వ్ చేస్తున్నాం. సో ఇటువంటివన్నీ లేకుండా వాడిని అన్ఫాలో చేసే మంచిది. ఇటువంటి వ్యక్తుల్ని మనం సమాజంలో మనం భరించలేము. మనం వీళ్ళ మీద కఠినంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా నిఘా పెట్టినాం, సోషల్ మీడియా టీమ్ కూడా పటిష్టం చేస్తున్నాము. ఆ మెసేజ్ లో కాస్త జుగుప్సాకరంగా ఉన్నా కూడా కేసు కట్టేస్తున్నాం. ఇక్కడ ఒక మాట ఈయన చెప్పారండి, నీచమైన భాష అని చెప్పేసి. అది ఒక భాష అంటే నేను జనరల్గా చూపిస్తుంటా, ఒక వ్యక్తి మాట్లాడినటువంటి ఒక భాష ఉంది నా దగ్గర. మరి ఈ వ్యక్తి మీద ఏం యాక్షన్ తీసుకుంటారు కమిషనర్ గారు చెప్పాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి ఒక మాట ఉంది. సారీ, ఆ వీడియో ఈ ఫోన్లో ఉన్నట్టుంది. అనకూడదు, మళ్ళీ చెప్తున్నా, నీ అమ్మ మొగుడు అని చెప్పేసి ఒక భాష మాట్లాడారు. ఆ వీడియో మీ దగ్గర ఉండుంటది. ఉంటుంటే ఒకసారి ప్లే చేయరా. లోకేష్ గారు కూడా మాట్లాడారు అలాంటి భాషే. ఇద్దరిది మాట్లాడినవాడు ఇప్పుడు. ఎందుకంటే చాలా వరకు ప్రవచనాలు చెప్తున్నారు ఇద్దరు కూడా. ఆ ప్రవచనాలు, సూక్తులు, సుమతి శతకాలు, వేదాంతాలు, ఇవన్నీ సిద్ధాంతాలు, ఇవన్నీ చెప్పడానికి బాగానే ఉంటాయి. మనమేం చేస్తున్నాం, ఎలాంటి భాష ఉపయోగిస్తున్నాం, ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఏం మాట్లాడుతున్నాం, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి గురించి మనం ఎలా మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తామనే దాన్ని బట్టే మనల్ని ఫాలో అయ్యే వాళ్ళు కూడా అదే చేస్తారు. ఒకసారి ఆ బైట్స్ ఉంటే ప్లే చేయండి. నా దగ్గర ఒక్క వీడియో ఉందండి, ప్లే చేయమంటారా? ఇక్కడ ఉందా? ప్లే. అమ్మ మొగుడు సొత్తా, అరే నీ అబ్బా సొత్తా ఇది నా కొడుకు ఏం కనుకరే. జగన్ కి లోకేష్ చూస్తే ఉచ్చబడుతుంది. దమ్ము ధైర్యం ఉంటే మైక్ ఇచ్చి పంపించాయా? ఓయ్ ప్యాలెస్ పిల్లి, భయం ఏంటో నీకు చూపిస్తా బ్రదర్. జగన్ పిరికి నా కొడుకు ఏం కనుకరే. పిరికి నా కొడుకు కనుకరే నా మైక్ పెట్టుకెళ్ళాడు. అయ్యా, పండుకి పాన్స్ వాసన తెలుస్తుందా? జగన్కి వైకాపా నాయకులకి బాబు గారిందో తెలీదు. నా మైక్ లాగేసుకున్నాడు ఈ చేత నాకు కొడుకు జగన్మోహన్ రెడ్డి. వాడికి దమ్ము ధైర్యం ఉంటే స్ట్రైట్ గా రమ్మని చెప్పండి. జగనన్న భూ అక్కంట. వీళ్ళ నేను అడుగుతున్నా ఒకే మాట, నీ తల్లి మొగుడిచ్చాడా? మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? మీ నాన్నమ్మ మొగుడిచ్చాడా? మీ జేజే తాత ఇచ్చాడా? ఎవడిచ్చాడు? ఇదేనా మీరు చెప్పిన గురించి? ఇందులో ఒక విషయం సార్, విజయవాడ సిపి గారికి
సరే ఇన్ని కేసులు పెడుతున్నాము, ఇంతమంది మీద అది చేస్తున్నాము ఇది చేస్తున్నాము అని చెప్తున్నారు కదా. నేను మొన్న కూడా చూపించిన కొన్ని పోస్టులు, ఈరోజు కూడా ఒక 2-3 పోస్టులు మీరు పర్మిషన్ ఇస్తే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎంత దారుణం అంటే, ఈ పోస్టును మనం కొంచెం జాగ్రత్తగా చూస్తే, కొంచెం జూమ్ చేస్తే మనము ఈ పోస్టులో పైన ఐడి కనిపిస్తుంది సార్. ఈ ఐడి మీద పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంది. ఇక్కడ మీరు చూస్తే ఈ పోస్ట్ ఐడి మీద ఏంటి పోస్టు అంటే నీచాతి నీచమైన పోస్ట్ అండి. కొంచెం మనం జూమ్ చేస్తే కనుక మనకు క్లారిటీగా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఐడి చూడండి, ఇక్కడ ఈ ఐడి దారుణం. ఈ ఐడి నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇట్లాంటి చిల్లర పోస్టులు పెడుతుంటే, ఇట్లాంటి చిల్లర పోస్టులు పెట్టి ఒక ఎక్స్ సీఎంని అవమానిస్తుంటే మరి విజయవాడ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళని అరెస్ట్ చేసిరా చేయలేదా? కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసిరా చేయలేదా? విజయవాడ కమిషనర్ గారు చెప్పాలి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది చూడండి, ఎంతలా సైకో 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 అని నాకు చాలాసార్లు వినిపిస్తుంది. వీడికంటే ఇంకా సైకో ఎవడన్నా ఉంటాడండి? ఈ పోస్ట్ పెట్టిన వాడికంటే సైకో ఎవడన్నా ఉంటాడా? ప్రపంచంలో వీడికంటే పెద్ద సైకో ఇంకోటి ఉండడు. ఇది సరే, ఇంకా మధ్యలో ఉన్నాయి ఫొటోస్, లేడీస్ ఉన్నాయి, అవి నేను చూపించాను. కాకపోతే ఇక్కడ మీకు కనిపిస్తే ఒకసారి చదువుకోండి. ఇది నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది దారుణాతి దారుణంగా ఈరోజు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన కుటుంబంలో ఉన్న ఆడవాళ్ళని, ఇందాక మీరు చెప్పినట్టు సార్, షర్మిల గారిని, జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారిని అవమానించరు అని చెప్పేసి ఈ రోజు మనం చూసిన శాసన మండలిలో కూడా చెప్పడం జరిగింది. ఎవరు అవమానిస్తున్నారు? ఆ ఐడీలు ఎవరివి? నిజంగా మీరు బయట పెట్టండి. ఏంటంటే ఆ ఐడీలు ఎవరు అనేది షర్మిల గారికి బాగా తెలుసు. షర్మిల గారికి తెలుసు, ఎందుకంటే గతంలో ఆమె పైన సినిమా వాళ్ళతో సంబంధాలు అంటగడుతూ పెట్టినటువంటి పోస్టులు బాలకృష్ణ ఇంటి నుంచి జరిగిందని ఆ రోజు పోలీస్ ఎంక్వైరీలో తేలింది. అన్నీ ఆవిడికి తెలుసు. ఆమె బయటకు వచ్చి ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బాలకృష్ణ గారి ఇంటి నుంచి చెప్పారు కదా వస్తున్నాయి అని ఆమె నోటితో ఆమె చెప్పారు. మరి ఈ రోజు అది ఎట్లా మారిపోయింది? ఈ రోజు మారుతుంది. ఇంకోటండి, నేను ఇక్కడ గుత్తిపాటి గారు ఈ రోజు శాసన మండలిలో మాట్లాడారు. ఒక లైన్ వినిపిస్తాం మీకు, ఆయన ఏం మాట్లాడారు. వాళ్ళు దేనికి సపోర్ట్ చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. అంటే సోషల్ మీడియాలో మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడే వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు, వీళ్ళు ప్రశ్నలు అడగడానికి వచ్చారు అనేది మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే గతంలో చూసాం, ఆ సభలో ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సభ్యుల్ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఆ రోజు ఎగిల్ నవ్వుల్ని సమాజం తలదించుకునే విధంగా చేయడం జరిగింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, అదేవిధంగా అనితా గారిని, మినిస్టర్ అనితా గారిని కాకుండా లాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి గారి స్వయాన చెల్లెలను కూడా ట్రోలింగ్ చేసి ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఎదుర్కొందన్నమాట. దీనికి నేను ఒక సమాధానం చెప్పాలనుకుంటున్నాను సార్, నేను గుత్తిపాటి గారికి. ముందుగా ఏంటంటే, ఎవరైతే మహిళల్ని అవమానిస్తున్నారో వాళ్ళని శిక్షించండి అని వైసీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ క్లియర్గా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. మనమందరం కూడా అదే చెప్తాం. కానీ మీరు ఆ మహిళల్ని అవమానించారు, ఇక్కడ వీడియోలు పెట్టారు అన్న నెపంతో మీరు కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్ని టార్గెట్ చేసి మరి ఈరోజు తీసుకెళ్లి చిత్రహింసలు పెడుతున్నారు అంటే అది దారుణం. ఫ్రైడే రోజు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి మీరు ఫ్రైడే, సాటర్డే, సండే, మండే మొత్తం ఆ వ్యక్తిని కొట్టి తీసుకొచ్చి మండే అర్ధరాత్రి 1 గంటకి మీరు మేజిస్ట్రేట్ గారి ముందు నిలబడితే అది దారుణము. ఇంకోటి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం మాట్లాడారు ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ గురించి, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీ గురించి, చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి ఎవరన్నా అమర్యాదగా మాట్లాడితే నేను ఒకటే ప్రశ్న అడుగుతా, శిక్షించండి, ప్రూఫ్స్ బయట పెట్టండి, అసెంబ్లీ రికార్డ్స్ బయట పెట్టండి, ఆ వ్యక్తిని శిక్షించండి. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా. మాటికి ఆ విషయాన్ని మాట్లాడుకుంటూ ఏదో సింపతి నేను గెయిన్ చేస్తా అనుకోవడము అది తప్పు కదండి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడతా అండి. పవన్ కళ్యాణ్ గారు డైమండ్ రాణి అన్న వర్డ్ మీకు గుర్తున్నా అండి? మీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది. మీరు మీ కుటుంబం గురించి అంతలా బాధపడుతున్నారు, మీ ఆడబిడ్డల గురించి. నాకు కూడా 3 ఆడబిడ్డలండి, నేను కూడా బాధపడతా. కానీ పక్క మహిళని, ఒక సిట్టింగ్ మంత్రిని పట్టుకుని మీరు డైమండ్ రాణి అని చెప్పేసి అంటే మరి మన కుటుంబం గురించి పక్కవాడు ఎందుకు మాట్లాడారు సార్? అవకాశం ఇచ్చింది ఎవరు సార్? అవకాశం ఎవరు ఇచ్చారు? ఆయన ఇచ్చాడు కదా. మరి అంబటి ఫ్యామిలీ గురించి ఏం మాట్లాడారు మీకు పంపించాను చూడండి. అంబటి ఫ్యామిలీ గురించి అది ఎంత దుర్మార్గమైనటువంటి పోస్టులు పెట్టారంటే అంబటి ఫ్యామిలీ. అవును, ఆయనే స్వయంగా బయటకు వచ్చి చూపించారు. వాళ్ళ ఇంట్లో మహిళలు గారా మరి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళు మహిళల్లా కనిపించరా? ఎంత దారుణమైన పోస్టులు పెడుతుంటే, మీరు పెట్టిస్తూ ఉంటే, అలాంటి ఐటీడీపీని పెంచి పోషిస్తుంటే, ఉన్మాదుల్ని పెంచి పోషిస్తూ, సైకోల్ని పెంచి పోషిస్తూ, మీరే ఇవన్నీ చేస్తూ
ఒకవైపు మాత్రమే ఇట్లు చూస్తూ వీళ్ళు ఏదో తప్పులు చేశారు, నేరాలు చేశారు, మహిళల్ని కించపరిచేస్తున్నారంటే ఇది మహిళల్ని కించపరచడం కదా? ఆయన కుటుంబం దారుణం అండి. మీరు చదివి వినిపించండి సార్, ఎందుకంటే అంబేద్కర్ గారు చెప్పారు కాబట్టి. అంతవరకు నేను చూసిన ఏ రోజు బయట పెట్టలేదు, ఈ రోజు వారే చూపించారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. మంత్రి పదవి కోసం కూతుళ్లను సైతం కామ పార్టీ నాయకుల దగ్గరికి పంపడానికి సిద్ధపడుతున్న ఆంబోతు అని చెప్పేసి ఇక్కడ ఎవరిని కొట్టింది చూడండి, ఎవరిని అక్కడ రాసింది చదవండి. ఇక్కడ చూడండి, ఎవరు ఇది అది చదవండి. ఇక్కడ ముగ్గురు అమ్మాయిల గురించి, ఆయనకి ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ముగ్గురికి ఏంటి తండ్రి తల్లి పోలికలు కాకుండా ఎట్లా చదవాలి సార్? ఇవి ఎట్లా చదవాలి? 3 వేరు పోలికలు ఉన్నాయి. వీళ్ళు కూడా గంట అరగంట ఏంటి బాపతేనా? ఈ ముగ్గురు కూడా ఏంటి కూడా గంట లెక్కన బ్రతుకుతున్నారా అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అంటున్నారు. అంటే చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ సమాధానం చెప్పాలి కదా దీనికి. పోలీసు వ్యవస్థ చెప్పాలి కదా కనీసం. నేను గౌరవనీయులు కమిషనర్ గారు, విజయవాడ కమిషనర్ గారికి ఇది కూడా చూపిస్తున్నానండి. ఇది నేను ఏదో పోలీస్ డిపార్ట్మెంట్కి నెగిటివ్గా మాట్లాడుతున్నాను అని చెప్పేసి అనుకోవద్దు సార్. నేను పోలీస్ డిపార్ట్మెంట్కి సాక్ష్యాలు ఆధారాలు ప్రొడ్యూస్ చేస్తున్నాను. నేను ఇన్ని పోస్టులు సార్ మొన్న వచ్చినప్పుడు ఇన్ని పోస్టులు చూపించా, ఈ రోజు ఇన్ని పోస్టులు చూపించా, ఇంకా నా దగ్గర ఫ్రెష్గా ఇంకో డజన్ వచ్చాయి పోస్టులు. అవన్నీ చూపిస్తే ఈ పోస్టు ఏదైతే అంటున్నారో కూతుళ్ళు అంటే డైరెక్ట్గా చెప్తున్నారు సార్, ఏం తప్పుగా అనుకోవద్దు. ఆయనకి పుట్టలేదు, ఆ కూతుళ్ళని సైతం వేరే వాళ్ళ దగ్గరికి పంపిస్తున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఒక మాజీ మంత్రిని పట్టుకొని, ఆడబిడ్డల్ని పట్టుకొని అన్యాయంగా మాట్లాడుతున్నారు వైసీపీ నాయకుల కుటుంబాల గురించి. పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మాట్లాడడం తప్పు, అట్లాంటి వ్యక్తిని శిక్షించాలి. పవన్ కళ్యాణ్ గారి బిడ్డల గురించి మాట్లాడడం తప్పు, శిక్షించాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు అన్న డైమండ్ రాణి ఈడ చూసుకుంటే ఈ పద్ధతి ఇది కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మంత్రి అండి, ఈయన కూడా ఎక్స్ మంత్రి. అవును, మంత్రి బిడ్డలు, మరి ఆ నొప్పి పవన్ కళ్యాణ్ గారికి ఉండాలి కదా. మరి దీన్ని మీరు శిక్షిస్తారా? బయటికి వస్తారా? సరే ఒక పని చేయండి, పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా ఆవేదన పడ్డారు ఆ పోస్టులు చూస్తేనే అంటున్నారు. మరి ఇవి చూసి కూడా బాధపడాలి కదా. లేదు, అదే సార్, నేను ఒక విషయం చెప్తా. పవన్ కళ్యాణ్ గారికి ఒక చిన్న సజెషన్, చంద్రబాబు నాయుడు గారికి రిక్వెస్ట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారికి హోంమంత్రిత్వ శాఖ ఇచ్చేయండి సార్. ఓకే, ప్లీజ్ ఇచ్చేయండి. ఇచ్చేసినాక వీళ్ళకి న్యాయం చేస్తాడేమో చూద్దాం. ఎందుకంటే ఆయన మంత్రిత్వ శాఖ మీద ఇంట్రెస్ట్ జరుగుతుందని నమ్మకం పెట్టుకోకండి. జరుగుతుందని నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఇప్పటికే స్పందించి ఉండాలి. ఎవరు తప్పు చేసినా తప్పనే మాట ఒక్కరి నోటి, ఈ ముగ్గురు నాయకులు లేకపోతే హోంమంత్రులను కలుపుతాం, ఎవరు తప్పు చేసినా తప్పనే మాట ఈ నలుగురు నోటి నుంచి ఒక్కసారి కూడా రాలేదు. వీళ్ళేదో తప్పులు చేసేస్తున్నారు, వీళ్ళేదో సైకోలుగా మారిపోతున్నారని ఒక సైడే చూపిస్తూ తమకు కావాల్సిన కుట్ర కోణాన్ని అమలు చేసుకుంటూ పోతున్నారు. ఒక్క విషయం ఏంటంటే సార్, ఇందులో ఇవన్నీ జరుగుతున్నాయి కదా, నేను లోకేష్ గారు, ఈ రోజు లోకేష్ గారికి బాగా కోపం వచ్చింది. అవును, శాసనమండలిలో. నేను లోకేష్ గారికి మళ్ళీ ఒకసారి చెప్తా, లోకేష్ గారు ప్రస్తుతం మీరు మంత్రి, ఈసారి ఎన్నికై వచ్చారు, అది కొంచెం డిఫరెంట్, ఈసారి ఎన్నికై వచ్చారు, కంగ్రాచులేషన్స్. కానీ నేనేమంటున్నా, మరి మీ తల్లిగారిని ఇంతగా అవమానించారు, మీకంత కోపం వస్తుంది, శిక్షించండి సార్, ఇప్పుడన్నా శిక్షించండి. 5 నెలలు 6 నెలలు అయింది, ఆ ప్రూఫ్స్ బయట పెట్టండి, రికార్డులో ఉంది. ఒకటి. రెండవది, జగన్మోహన్ రెడ్డి గారు అన్న ఒక మాటను నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, భయపడకుండా పోస్టులు పెట్టండి. ఏదైతే ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేస్తుందో, మాట ఇచ్చి మాట తప్పిందో, 6 గ్యారంటీలు అని చెప్పేసి ఈరోజు నిజంగా బ్యాడ్ వర్డ్స్ చెప్పకూడదు, కానీ చేతిలో ఈరోజు చిల్లి గవ్వ కూడా పెట్టకుండా ప్రజల్ని మోసం చేస్తున్నారు. మొత్తం చుక్కలు చూపిస్తున్నారు. ఎట్లా చూపిస్తున్నారు అంటే, ఈ రోజు కూడా సార్ ఎలక్షన్లకు ముందు చూపించిన చుక్కలు వేరు, ఇప్పుడు ఫ్రెష్ గా చుక్కలు తీసుకొచ్చారు. అదిగదిగో వచ్చేస్తుంది బస్సు అని చెప్పేసి దీపావళి అన్నారు. సరే, ఆ బస్సు రాలేదు, ఇప్పుడు గుణుసున పెట్టారు బస్సుకి. దాని తర్వాత ఇంకేదో అన్నారు, దాని తర్వాత ఇంకేదో అన్నారు. మొత్తానికి ఈ రోజు ప్రజల్ని మోసం చేస్తున్నారు కదా. నేను సింపుల్ గా ఒకటే విషయం, ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు, ప్రభుత్వం మీద ఏదైతే అంటే మీరు ఇట్లాంటి పోస్టులు కాకుండా మీరు ప్రభుత్వం మీద ఒక ఎథికల్ ఒక విమర్శ ఏదైనా ఉంటే చేయండి, తప్పు లేదు అందులో. నేను ముందుంటా, అరెస్ట్ చేసే అరెస్టుల పర్వం ఏదైనా ఉంటే ముందు నన్ను అరెస్ట్ చేయండి, నా కార్యకర్తల దగ్గరికి వెళ్ళడానికి ముందు నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. ఒక్క విషయం నేను పొద్దున కూడా చెప్పిన, ఈ రోజు ఒక విషయం చెప్పి ముగిచేస్తా. ఉదయం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా చెప్పిన, ఒకటి, చరిత్ర ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది అంటే, చరిత్ర భయపెట్టిన వాడిని గుర్తుపెట్టుకోదు, భయపడ్డవాడిని గుర్తుపెట్టుకోదు. చరిత్ర భయపడకుండా నిలబడి నిజం కోసం పోరాడిన వాడిని గుర్తుపెట్టుకుంటుంది. అది త్రేతాయుగమైనా, ద్వాపరయుగమైనా, కలియుగమైనా, మనం చూడని సతయుగం అయినా సరే ఇదే. భయపడితే చరిత్ర గుర్తుపెట్టుకోదు. భయపడకుండా నిలబడండి, సత్యం వైపు నిలబడండి, ప్రభుత్వం చేసే తప్పులను తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టండి, అంతేగాని భయపడకండి. ఏమవుతుంది అంటే, తీసుకెళ్తారు, కేసులు పెడతారు, నెరిఘోరంగా అయితే తీసుకెళ్లి జైల్లో పడేస్తారేమో.
జైల్లో కూడా భోజనాలు బాగున్నాయని చెప్పేసి టాక్ నడుస్తుంది. ఒక్కసారి వెళ్దాం. బుధవారం గుడ్డు, ఆదివారం రోజు చికెన్ కూడా ఉంది. సత్యం వైపు నిలబడితే జైలు పాలవుతాము అంటే నిలబడదాం. దేవుళ్ళే వెళ్ళారండి జైళ్ళకి, మనం ఎంత దేవుళ్ళే వెళ్ళారు. కారాగార లోపలనే పుట్టిన దేవుడు ఉన్నాడు, ఆయనను కొలుస్తున్నాం మనం వెళ్తే భయం ఏమిటి? అంతా చూసుకున్నాం, దేవుడు ఉన్నాడు. ఎక్సలెంట్ సార్, చాలా చరిత్ర గురించి కూడా అద్భుతంగా చెప్పారు. ఎవరిని గుర్తుపెట్టారు.